మీకు తెలుసా, ఇష్టపడి తినే పండ్లు కూరగాయలతో పాటు ఈ రోగాలు కూడా లోపలికే. చీడపీడల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి ఉపయోగించే పురుగు మందులు ప్రజల ప్రాణాలకు ముప్పులా పరిణమించుతున్నాయనే సంగతి మీకు తెలుసా? మన ఎంతో నమ్మకంగా తినే కూరగాయల్లోనూ, ఇష్టంగా తినే కమ్మటి పళ్ళు ఫలాల్లోనూ వాటి అవశేషాలు ఉంటున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆ క్షణంలో అప్పటికప్పుడు ఎటువంటి ప్రమాదం లేకపోయినా దీర్ఘకాలికంగా ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎన్నో హెచ్చరికలు చేస్తున్నారు. ఈ అవశేషాలు ఎన్నో రుగ్మతలకు, రోగాలకు కారణమవుతాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేడు పురుగు మందు లేకుండా పంటను ఊహించడం కష్టం. నిర్ణీత మోతాదులో వాడితే పంటపై వాటి ప్రభావం కొంతకాలానికి తగ్గుతుంది. కానీ వాటి అవశేషాలు ఎంతకాలం ఉంటున్నాయన్నది ముఖ్యమైన విషయం. ప్రస్తుతం ఏ కూరగాయలు తీసుకున్నా 70 నుండి 80% నమూనాల్లో పురుగు మందు అవశేషాలు ఉండడం తథ్యం. కాకపోతే అవి పరిమితికి మించి ఉంటున్నాయా, పరిమితి లోపు ఉంటున్నాయా అనేది చూసుకోవాలి. ఆహార పదార్థాల్లో ఉండే పురుగు మందుల అవశేషాలతో 2 రకాలుగా హాని సంభవిస్తుంది. ఒకటి, కొన్ని పురుగు మందులు మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే తీవ్ర అనారోగ్యం సంభవిస్తుంది. దాన్ని అక్యూట్ ఎక్స్పోజర్ అంటారు. కూరగాయలు, పండ్ల వంటి వాటిలో మిగిలిపోయే అవశేషాల వల్ల ఇటువంటి ప్రమాదం ఉండదు. రెండోది, రోజూ కొద్ది మోతాదులో మన శరీరంలోకి వెళ్తుంటుంది. ఇలా కొంతకాలానికి మన శరీర కణజాలంలో, ప్రోటీన్లలో, కొవ్వులో, ఎముకల్లో పేరుకుపోతాయి. పరిమితిలోపు ఉన్నా కొంతకాలానికి కణాల్లో అవశేషాల మోతాదు పెరుగుతుంది. కొవ్వు కరిగినప్పుడు దానితో పాటుగా ఈ అవశేషాలు కూడా రక్తంలో ప్రవేశిస్తాయి. కాలేయం చాలా వరకు వీటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ప్రయత్నంలో భాగంగా కొన్నిసార్లు ఇవి మరింత ప్రమాదకరంగా కూడా మారచ్చు. పురుగుమందు అవశేషాలు శరీరంలోకి పేరుకుపోవటం వల్ల ఎదురయ్యే నష్టాలను పలు రకాలుగా చెప్పుకోవచ్చు. పుట్టే బిడ్డలో లోపాలు తలెత్తచ్చు, రకరకాల క్యాన్సర్లకు దారితీయచ్చు, డిఎన్ఏ, క్రోమోజోముల వంటి అత్యంత కీలకమైన జీవ పదార్థాల్లో కూడా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇంకా సంతాన సామర్థ్యం, శుక్రకణాల సంఖ్య, శుక్రకణాల నాణ్యత కూడా తగ్గిపోతుంది. స్త్రీలలో ఋతుచక్రంలో మార్పులు రావచ్చు. మరీ ముఖ్యంగా శరీరంలోని కొవ్వు కణాల్లో పేరుకుపోయిన ఈ అవశేషాలు తల్లి పాలల్లోకి చేరి అక్కడ నుంచి పసిబిడ్డలోకి కూడా వెళ్లిపోతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. శరీరంలో ఎండోసల్ఫాన్ అవశేషాలు ఎక్కువగా పేరుకుపోయిన వారిలో మానసిక సామర్థ్యం తగ్గినట్టు కూడా రుజువైంది. ఈ పురుగు మందులు నాడీ వ్యవస్థను, హార్మోన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. అన్నింటిని మించి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఫలితంగా మనకు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల తాకిడి ఎక్కువవుతుంది. మరి వీటి నుంచి పరిష్కారం ఉందా? మరో వీడియోలో దాన్ని చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.